ధ్వజారోహణంతో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సెప్టెంబర్ 24న ధ్వజారోహణంతో మొదలైన ఉత్సవాలు ఇవాల్టి వరకు వైభవంగా జరిగాయి. చివరి రోజైన ఇవాళ శ్రీవారు బంగారు తిరుచి వాహనంపై రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుని రూపంలో దర్శనమిచ్చారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తన స్వంత గ్రామమైన నర్సింగ్పల్లిలో దసరా వేడుకలు పాల్గొన్నారు. ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని మిత్రులను బంధువులను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎంత బిజీగా ఉన్న దసరా రోజు తమ స్వంత గ్రామమైన నర్సింగ్పల్లికి తప్పకుండా వస్తామని దిల్ రాజు అన్నారు. దసరా పండుగ సందర్భంగా వేల్పూర్లో గ్రామస్తులతో కలిసి జమ్మి పూజలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో దసరా ఉత్సవాల సందర్భంగా సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ను బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు మొండి అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని పాటించాలని, గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఇందల్వై గ్రామంలో దసరా పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కందల గోపాల కృష్ణమాచారి క్షమి పూజ చేశారు. హైదరాబాద్ పాత బస్తీలోని ఫలక్నామా ఆర్ఓబిని ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ₹52.03 కోట్లతో 360 మీటర్ల పొడవున జీహెచ్ఎంసీ, ఎస్సీఆర్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. బర్కస్ నుంచి చార్మినార్ రూట్తో పాటు ఫలక్నామాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ బ్రిడ్జ్ ఉపయోగపడనుంది. డిప్యూటీ సీఎం బట్టి, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరు కానున్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం పాలపిట్టను ఎగరేశారు. దసరా పండుగను పురస్కరించుకొని హైదరాబాద్లోని ఆమె నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాగృతి నాయకులతో కలిసి పాలపిట్టను గాల్లోకి ఎగరేశారు.